హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. ప్రభుత్వ భూముల్లో మురికివాడలను గుర్తించండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా. ఇక వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వ భూములలో ఉన్న మురికివాడలను గుర్తించాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అధికారులను అయితే ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో అధికారులు స్వయంన్యాయంతో పనిచేసి నివేదిక సమర్పించాలని సూచించారు. ఆయా మురికివాడల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మించడానికి సంబంధిత ఇళ్ల యజమానుల అనుమతితో నివేదికలు సిద్ధం చేయాలని అన్నారు. ఈ నెల 13లోగా వివరాలు సేకరించాల్సిందని స్పష్టం చేశారు. సమావేశంలో మేడ్చల్ హౌసింగ్ ఈఈ రమణామూర్తి, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు అయితే పాల్గొన్నారు. ఈ నెల 13 తారీఖులోగా అంటే రేపు లోగా ఎవరైతే ఈ మురికివాడలు ఉన్నాయో అంటే గవర్నమెంట్ స్థలాలు ఏవైతే ఉన్నాయో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఆ స్థలాలను అయితే గుర్తించాలని చెప్పేసి మన కలెక్టర్ గారు అయితే అధికారులను అయితే ఆదేశించారు. ఈ గుర్తించిన స్థలాలు ఏవైతే ఉంటాయో అందులో G+3 పద్ధతిలో ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే నిర్మించనున్నారో, ఎవరైతే L2లో ఉన్నారో అంటే మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ఎవరైతే ఉన్నారో వారికైతే ఈ ఇండ్లను నిర్మించి అక్కడ L2 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వారికి పంపిణీ చేసేందుకు ఈ స్థలాలను అయితే గుర్తించి అక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. తొందరలోనే ఈ ఇళ్ళకు సంబంధించి ముహూర్తం కూడా టెండర్లు కూడా పిలవడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఇళ్లకు భూమి పూజ అలాంటివి చేసుకొని దాదాపు ఒక 2-3 సంవత్సరాల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఆ లోపు వస్తే ఆ లోపే ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే పంపిణీ చేస్తారు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే ఎలక్షన్ల వరకు అయితే మళ్ళీ ఇంకో 3-3.5 సంవత్సరాల వరకు అయితే కంప్లీట్గా ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే అందుబాటులోకి వస్తాయి. ఎందుకంటే G+3 పద్ధతిలో కొన్ని వందల ఇల్లు కట్టాలి కాబట్టి ఎట్ ఏ టైం అన్నీ అందుబాటులోకి రావు కాబట్టి కొంత టైం అనేది పడుతుంది. కాబట్టి మొత్తానికైతే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.